తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివేవో ఉంటే ఇంతకన్నా ఏమీ దాచలేదు దుర్మార్గుడు అనుకుని మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మిరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్లు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం, విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండో వాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఊరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు, అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయచ శిష్యాయచ భేన్యాయచ శకత్యాయచ ప్రవాహ్యాయచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు. ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలున్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ ఎంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణ పీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరు. ఒకసారి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జునుల ముందు నిలబడి భక్తితో ఒక్క నమస్కారం చేస్తే చాలు. ఒకసారి ఒక్క నమస్కారం ఎవరు చేస్తాడో వాడి వెంట వాళ్ళిద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారు. ఆవిడ తుమ్మెద రూపంలో ఉంటే ఆయన తుమ్మెదల రీడు రాజు. ఇద్దరూ తుమ్మెదల రూపంలో వస్తారు. ఎక్కడికి వస్తారు అంటే బయట తిరగరు. ఈ లోపలే మనస్సు అనబడేటటువంటి పువ్వు భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆ తేనె తాగడానికి ఇద్దరు భ్రమరముల జంటగా ఇక్కడే తిరుగుతారు. అందులో ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే గాలి మంచిది. ఆ కుర్చీ కింద వేసుకుని, చెట్టు కింద కుర్చీ వేసుకుని మాట్లాడుకోవచ్చు. గాలి ఆస్వాదిస్తూ కాళ్ళు ఇలా పెట్టు కూర్చుంటే చర్మ వ్యాధులన్నీ పోతాయండి వేప గాలి కారణంగా. దాంతో పాటుగా వేప చెట్టు ఉంటే ఎంత ప్రయోజనం అంటే వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటే పేస్ట్ అదే, టంగ్ క్లీనర్ అదే, బ్రష్ అదే. 3 in 1, 2 in 1 కాదు. అదే పేస్టు, అదే బ్రష్, అదే టంగ్ క్లీనర్. ఇలా తీసావు, 4 గీసావు, అవతల బారేసావు. ఎక్కడ బారేసినా నష్టంలా. పైగా ఒక సర్వే పత్రిక వారు లెక్క కట్టి చెప్పారు, ఒక ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో 1,50,000 పొదుపు చేసినట్టేనండి. లెక్క పెట్టి చెప్పారు. ఒక్క వేప చెట్టు ఇంటి ముందు ఉండి వేప పుల్లతోనే పళ్ళు తోముకుంటే ఆ వ్యక్తి జీవితం మొత్తంలో 1,50,000 పొదుపు చేసినట్టే. మనం పేస్ట్ పేరు మీద, టంగ్ క్లీనర్ పేరు మీద, బ్రష్ పేరు మీద ఎంత ధనం ఖర్చు పెడుతున్నామో చూడండి, ఎంత అనారోగ్యాలు తెచ్చుకుంటాం.